రాక్షసుడికి ఒక్కోసారి మేఘనాథుడిని కూడా చూపిస్తూ ఉంటాడు. మురళిలో వస్తాయి, జో గరస్తే హే ఓ బరస్తే నై అని చెప్పి. సో ఆ రాక్షసు, సో ఇంద్రజిత్తు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. తర్వాత మేఘనాథుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అంటే జో గరస్తే హో బరస్తే నై అంటే ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తుంటాం మన పరివారంలోనే, ఇంకా బయటి వరకు కూడా అవసరం లేదు. ఓ అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, బాబా జ్ఞానం అక్కడ చేసేస్తాం, ఆ మినిస్టర్ తో మాట్లాడతాం, ఇచ్చేసేసి ఇలా చేసేయాలి అలా చేసేయాలి అని చెప్పేసి ఇంకా అసలు మాటలు కోటలు దాటినట్టు ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఎన్నో విషయాలకు ఇలాగే జరగాలి పెట్టాలని గర్జించినట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ వర్షించరు, అంటే జ్ఞానం యొక్క వర్షం కురిపించరు. జ్ఞాన వర్షం అన్నది కురిచినప్పుడే కదా బంజరు భూములన్నీ సత్తువగా అవుతాయి, సమర్థ భూములు అవుతాయి. సో ఊరికే కూర్చుని అలా చెప్పేయాలి ఇలా చెప్పేయాలి పెట్టాలి అని చెప్తే బంజరు భూములు సమర్థంగా ఎలా అవుతాయి? సో ఊరికే ఏదో చేసేస్తామని చెప్పి గర్జించేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి చాలా మంది ఏదో అయిపోతుందిలే అనుకుంటారు. మన బుద్ధి వాడాలి. మనం మేఘనాథుడితోటి మాట్లాడుతున్నామా, లేకపోతే లక్ష్యం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నామా అని.